రాజమహేంద్రవరంలో భాష్యం విద్యా సంస్థలు స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులను పిలిపించి ఆత్మీయంగా సన్మానించారు. 126 మంది తల్లిదండ్రులకు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ శాలువా కప్పి సత్కరించారు. 2001లో రాజమహేంద్రవరంలో భాష్యం స్థాపించినప్పుడు తమపై నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లల్ని చేర్పించారని రామకృష్ణ అన్నారు. వారి నమ్మకం వల్లే భాష్యం విద్యా సంస్థలు ఉన్నత విజయాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి 2001లో జనవరి 27న స్కూల్ పెడదామని అనౌన్స్ చేయడం జరిగింది. మన సంస్థని మరి నమ్మకంతో ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్ ఇయర్లో అంటే జాయిన్ చేశారు. ఆ నమ్మకంతో జాయిన్ చేసి ఇప్పటికీ 25 ఇయర్స్ అయ్యింది. ఈ 25 సంవత్సరాల సందర్భంగా ఆ నమ్మకంతో ఎవరైతే జాయిన్ చేశారో ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసిన స్టూడెంట్స్ పేరెంట్స్ని అందరినీ సన్మానం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సన్మానానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు మరి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ కూడా మరి రాజమహేంద్రవరంలో గ్రాండ్గా చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించాము. ఈ ఆహ్వానాన్ని మన్నించి అందరూ పార్టిసిపేట్ చేసి మరి మా విజయానికి దోహదం చేస్తారని ఆకాంక్షిస్తున్నాం.